పదం లేదు, అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది. ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి 2021 నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై 223 అత్యాచారాలు జరిగాయి, కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి, అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు కల్పించటం, పొదుపు సంఘాలని ఉద్ధరించడం, డ్వాక్రా మహిళలను ఉద్ధరించటం, విద్య, వైద్యం, ఉపాధి అన్ని రకాలుగా మహిళల్ని పైకి తీసుకురావటం, చివరికి రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు కల్పించటం, వాళ్ళని అందరినీ కూడా వెన్నంటే ఉండి మరి మహిళల్ని అనేక రకాలుగా ఉద్ధరిస్తే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏం చేసిందయ్యా అంటే గుడ్డు సున్నా. అది కాకుండా వాళ్ళ అత్యాచారాలకి గురైతే కనీసం దాని గురించి మాట్లాడకపోవటం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరన్నా ఒకరు అత్యాచారం చేస్తే, పొరపాటున చేస్తే ఖచ్చితంగా మనం దొరికిపోతే చంద్రబాబు నాయుడు గారు ఉరి తీసే అంత పని చేస్తారు అనే విధంగా భయపడి పొరపాటున ఎవడన్నా గనక అత్యాచారం జోలికి వెళ్తే వాడికి వాడే ఉరేసుకునే పరిస్థితి ఉండేది. అది జరిగింది కూడా. దాచేపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లిలో అది జరిగింది కూడా. ఒక 5 ఏళ్ల బాలికని అత్యాచారం చేస్తే వాడి సంగతి ఏంటో తేలుస్తాను, వాడి సంగతి ఏంటో తేలుస్తాము, వాడిని ఉరి తీసిన పాపం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను దొరికిపోయినా సరే నాకు పడేది ఉరిశిక్షే, చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోలేము అని వాడికి వాడే ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉండేది. అది లా అండ్ ఆర్డర్ అంటే, అది ఒక భయం అంటే. మీరంటే అసలు ఎవరికి భయం ఉంది? అసలు ఈ ప్రభుత్వం అంటే ఎవరికి నమ్మకం ఉంది? మహిళా సాధికారత చేస్తామని చెప్పి ఆ పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మహిళా సంహారమే చేస్తున్నాడు అని చెప్పి చెప్పటానికి నిజంగా చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం. ప్రతి గంటకి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, ప్రతి 3 గంటలకి ఒక మహిళ హత్య జరుగుతుంది, ప్రతి 8 గంటలకి ఒక రేప్ జరుగుతుంది, ప్రతి 12 గంటలకి ఒక కిడ్నాప్ జరుగుతుంది. రోజుకి 19 మంది బాలికలు, 24 మంది మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. దీని మీద ఈనాటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎవరైనా సరే ఒక సమీక్ష అన్నా చేశారా, ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అంటే ఏమీ లేదు. గత 55 నెలల్లో వీళ్ళ పరిపాలనలో 148,000 పైన నేరాలు మరి మహిళలపై చేయటం జరిగింది. దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. పైగా గ్యాంగ్ రేపులు మీరు చూస్తే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగింది, తుమ్మపూడిలో జరిగింది, నెల్లూరు జిల్లాలో జరిగింది, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగితే దాని గురించి మాట్లాడాలి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని చూడటానికి అక్కడికి వస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్గా తిరిగిన వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి అక్కడికి విచ్చేశారని వారిని ఎదురు తిరిగి మాట్లాడేలాగా మాట్లాడింది ఆవిడ. పైపెచ్చు అక్కడ ఎవరైతే, ఏ అమ్మాయి అయితే అత్యాచారానికి గురైందో వాళ్ళ తల్లిదండ్రిని
పిలిపించి పక్కకు పిలిపించి మీరు అది చెప్పొద్దు, వాళ్ళతో ఇది చెప్పొద్దు, మీరు మాట్లాడొద్దు, మీకు ఏం కావాలంటే అది చేస్తాము అని సోంపేసే కార్యక్రమం చేసింది అక్కడ. మహిళా చైర్పర్సన్ అయ్యుండి ఆవిడ. మీరు ఒక మహిళగా కొంచెమైనా ఆలోచించారా? ఆ రోజు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేయాలని ఆలోచించారా? ప్రభుత్వ ఆసుపత్రిలో, గవర్నమెంట్ హాస్పిటల్లో రేప్ జరిగితే ఏమన్నా పట్టించుకున్నారా? ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం జరిగితే కనీసం మరి హెల్త్ మినిస్టర్ అయిన రజని ఏమైనా అక్కడికి వచ్చి మాట్లాడిందా? ఇప్పటి వరకు ఏమన్నా సమీక్ష చేసిందా? వాళ్ళకి పని లేదు, పైరవీలతోనే పని, అడ్డంగా ఎలా సంపాదించాలో పని, ఏ శాండ్ రీచియా ఎవరికి ఇచ్చామో అదే ఇచ్చారో అదే లెక్కలు. వైసీపీలోనే పోస్టులు వేసుకొని వాళ్ళ దగ్గరే లంచాలు. ఏ మాత్రమైనా ఎలాగో పరిపాలనా విధానం గాలికి వదిలేశారు, పందికొక్కుల్లాగా మింగుతున్నారు, అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారు. కనీసం మహిళల పట్లైనా సరే మనం కొద్దిగా సానుకూలంగా ఉందాము, వాళ్ళకి ఏదైనా జరిగితే అది వాళ్ళకి ఏదైనా జరిగి న్యాయం చేయలేకపోతే మనం ఈ స్థానంలో ఉండి కూడా వేస్ట్ రాజకీయంగా అనే ఆలోచన విధానమే వాళ్ళకి లేదు. ఒక ఫార్మసీ విద్యార్థిని అయితే సామూహికంగా అత్యాచారం చేశారు, ఇంతవరకు దాని మీద సమీక్ష లేదు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు, ఏ రూట్లో వెళ్తారు, ఏదో దొంగ కేసు పెట్టి ఏమైనా అరెస్ట్ చేద్దామా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు ముందుగానే ఆపేద్దామా, తెలుగుదేశంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడే వాళ్ళని కేసులు పెట్టి ఏ రకంగా మూసేద్దామా, జైళ్ళల్లో పెడదామా, దీని మీద ఉన్న దృష్టి పరిపాలన మీద లేకపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆలోచించాలి. ఇకపోతే హత్యలు, తాడేపల్లిలో అందు బాలిక మీద డెంటల్ విద్యార్థిని తపస్విని, కోడూరులో డిగ్రీ విద్యార్థిని అనూష, కాకినాడలో దేవిక, గుంటూరులో రమ్య, నర్సరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష, పులివెందుల్లో నాగమ్మ. ఇవి నేను కొద్దిగా మచ్చుక మాత్రమే, కొన్ని కేసులు మాత్రం. ఇంకా ఇట్లాగా చెప్పాలంటే ఈ రోజు సరిపోదు. ఈ రకంగా మీరు చేస్తా వీటి గురించి మాట్లాడండి, వీళ్ళకి ఏం న్యాయం చేశారని చెప్పి అడిగితే మేము దిశా చట్టం తీసుకొచ్చేస్తాం, అది బ్రహ్మాండంగా అమలవుతుంది అని చెప్తున్నారు. ఎక్కడ అమలవుతుందో చూపించండి. ఎక్కడైనా అమలవుతుందా? ఆ చట్టాన్ని రూపకల్ప చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి దిశా చట్టం అని మీరు పేరు పెట్టుకున్నారు, అది పెద్ద విషయం కాదు. మరి మహిళలకి న్యాయం చేయాలిగా. చంద్రబాబు నాయుడు గారు కట్టించిన పోలీస్ స్టేషన్స్కి దిశా పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టుకున్నారు, రాజమండ్రిలో పెట్టుకున్నారు. ఒక దళిత మహిళపై అక్కడ అత్యాచారం జరిగితే, దిశా పోలీస్ స్టేషన్ ముందే అత్యాచారం జరిగితే, ఆ స్థానిక ఎమ్మెల్యే భవానీ ప్రశ్నిస్తే తన మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి చూపించిన ఇంట్రెస్ట్ అత్యాచారానికి గురైన దళిత మహిళ మీద మీరు చూపించలేదు అంటే మీరు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇది కాకుండా ఎంతసేపు మద్యం మీద, ఏ రకంగా మీరు కల్తీ మద్యం అమ్మి ఏ రకంగా సంపాదిస్తున్నారో, ఏ రకంగా మహిళలు పుస్తలు తెంచుతున్నారో మీకు అసలు అర్థమవుతుందా? ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట, ఏది ఆ కల్తీ మద్యానికి ఉన్న పేర్లు, బాటిల్స్ పేర్లు, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట, బూమ్ అంట. మీ బొంద మీ బోలే అని అనక తప్పదు నిజంగా చెప్పాలంట. ఇలాంటి చీప్ లిక్కర్లు అమ్మి మహిళలకి మగదిక్కు లేకుండా చేసి, ఆ ఇంటికి మగదిక్కు లేకుండా చేసి కల్తీ మద్యాలు అమ్మి ఈ రకంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్టో వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే ఉన్నారు మహిళా మంత్రులు ఆవిడెవరు, రోజా ఉంది. ఏ రకంగా ఒక కొండని తవ్వేసి దానికి ఒక టూరిజం హోటల్ అని చెప్పి పేరు పెట్టి
అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిగా మార్చి చట్టంలో ఉన్న నుసుగుల్ని ఉపయోగించుకొని లీజులకి తీసుకొని అది జగన్మోహన్ రెడ్డి కింద ఇల్లు కన్వర్ట్ చేసేలాగా చేసి దానికి 500 కోట్లు ఖర్చు పెట్టి దానికి సంతకాలు చేసిన ఈ రోజా మహిళా అత్యాచారాలు ఏమైనా ఆవిడికి పర్లేదు, మహిళలు హత్యకు గురవుతున్నా ఆమెకు పర్లేదు, ఆమెకేం అవసరంలా. దోచుకోమని చెప్పి ఆమెకి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి భజన చేయటానికి అందరినీ గాడికి వదిలేసి ఇవి కొంచెం కనీసం ఇలాగ అత్యాచారం జరిగింది, దీని మీద యాక్షన్ తీసుకుంటాము, మా వాళ్ళు ఆ పని మీద ఉన్నారు అని కూడా చెప్పడానికి ఆమెకి నోరు రాదు. ఈరోజు నేను చెప్తున్నా, రేపు ఎలక్షన్స్లో మొట్టమొదటిగా ఓడిపోయే సీటు రోజా సీటు. మీరు రాసి పెట్టుకోండి. ఈ రకంగా మహిళల్ని అన్ని రకాలుగా ఏడిపిస్తున్న మీరు నిన్న మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీరు ఎంతమందిని మార్చినా అసలు మార్చడం చూడండి, ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు అంట. ఏం ట్రాన్స్ఫర్లు? నాకు అసలు అదే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమ్మా, నీ నియోజకవర్గంలో 60-40 మాకు వచ్చేసినాయి, నీకు 40%, మాకు 60% అక్రమ సంపాదన అంత అయిపోయింది, నువ్వు చాలా బాగా దోచుకున్నావు, నువ్వు పక్క బాగా మసిపూసి మారేడుకాయ చేసే విధంగా పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి పనిచేయి, ప్రజలు అమాయకులు ఓటేస్తారు. మనం ఎలాగో వాలంటీర్ సహాయ సహకారాలతో దొంగోట్లు చేర్పించాం, ఏదో రకంగా మీరు బయటపడే అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళి నాకు మళ్ళీ 60-40 ఇవ్వండి అంటానికి మార్చారా మీరు? అక్రమ సంపాదన. మాట్లాడతారు మేము న్యాయం చేస్తాము, మహిళా మంత్రులు మాట్లాడతారు మేము మహిళలకి న్యాయం చేస్తాము, బ్రహ్మాండంగా చేస్తామని చెబుతారు, ప్రెస్ మీట్లు ముందుకు వస్తారు. వాళ్ళకి మేకప్ మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండదు. అది ఇట్స్ ఓకే. అది నేను అంటా, మీకు కొన్నిటి మీద శ్రద్ధ ఉన్నప్పుడు మిగతా వాటి మీద కూడా శ్రద్ధ ఉండాలి కదా, మిమ్మల్ని ప్రజలను ఎన్నుకున్నప్పుడు. ఏంటిది? మీరు నిజంగా సరైన వాళ్ళైతే మీ ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డి కొంతమందిని సెలెక్ట్ చేశాడు, ఇది చేశారు. గోరంట్ల మాధవ్ అనంతపూర్ జిల్లాలో మహిళలు అతన్ని చూస్తే ఉమ్మేస్తారు. ఆ ఏరియాలో, ఆ హిందూపూరు, అనంతపూర్, ఆ రాయలసీమలో అట్లాంటి అతన్ని ఎంపీని చేశారు. మార్గాని భరత్ ఇతనైతే ఇక అసలు ఎప్పుడెప్పుడు లోకేష్ మీద ఏమేం మాట్లాడేద్దామా, ఏమేం చేసేద్దామా. అదేవిధంగా బెల్లని చంద్రశేఖర్. ఇక ఎమ్మెల్యేలు అయితే వీళ్ళందరి మీద నేను వీళ్ళ గురించి ఎందుకు చూద్దాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు, పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి ఉన్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు. వీళ్ళందరి మీద IPC 367 కేసు ఉంది, 498A కేసు ఉంది, 354 కేసు ఉంది, 509 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ కేసులు అంటే రేపులు చేసిన కేసులు, వేధింపులు చేసిన కేసులు, గృహహింసకు సంబంధించిన కేసులు, వరకట్న వేధింపులు చేసిన కేసులు. వీళ్ళ గురించి ఆ మహిళా మంత్రుల్ని మాట్లాడమనండి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అత్యాచారాలు బ్రహ్మాండంగా 4.5 సంవత్సరాల్లో పెంచి పోషించారు. ఎవ్వడికి భయం అనేది లేదు. అదేమంటే వాళ్ళందరినీ గంజాయి బారిని పడేసి వాళ్ళకు ఊతం ఇచ్చారు మీరు. విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. సో వీటన్నిటికీ ఊతం ఇచ్చే విధంగా అత్యాచారాలు జరుగుతున్నా కూడా మీకు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, కేంద్రం అడిగింది ఎన్ని జరిగాయి అని అడిగింది, లెక్క ఇచ్చేశారు అంతే. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నామని కూడా చెప్పలా. ఇన్ని జరిగాయి ఏంటి ఇప్పుడు? అవును మా రాష్ట్రంలో ఇన్ని జరిగాయి, ఇన్ని అత్యాచారాలు జరిగాయి,
ఏంటి ఇప్పుడు అనే విధంగా రిపోర్ట్లు ఇచ్చారంటే అసలు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? కల్తీ మద్యంతో దొంగ ఓట్లు చేర్పించే ఇది సంపాదించిన అక్రమ సంపాదనతో ఓట్లు కొందాము,